మా సూపర్వైజర్ గైడ్ డాక్టర్ సచినందన్ మోహంతి సార్, ప్రొఫెసర్, 2% సైంటిస్ట్, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్. అండ్ నిజంగా తను మా పట్ల చూపించినటువంటి ప్రేమ, తను మాకు నేర్పించినటువంటి విద్య కానీ, ఎలా బ్రతకాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ప్రతి ప్రాబ్లం నుంచి కూడా ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా మాకు నేర్పించి మాకు ఈ రకంగా పిహెచ్డి అవార్డు అవ్వడానికి సాయం చేసినటువంటి మా గురువు గారు సూపర్వైజర్ డాక్టర్ సచినందన్ మోహంతి సార్కి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Hello, this is Ratna Tarak Rajana, All India Council of Human Rights, Police, Press and Media National Head. ఈరోజు మన మదిర అలాగే సమీప ప్రాంతం కల్లూరు మండలం పోచవరం గ్రామ వాస్తవ్యులు మన సార్ నాగరాజు గారు, కంచిపోక నాగరాజు గారు మనతో ఉన్నారు. ఈరోజు వారిని మనం ప్రత్యేకంగా పిలిపించింది ఎందుకంటే ఆ ఏరియాలో పిహెచ్డి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరు లేరు. సో చక్కగా అచీవ్ చేసి వారు పిహెచ్డి వరకు చదువుకున్నారు. అలాగే వారి బాల్యం ఎలా ఉంది, వారు ఏ స్థితిలోంచి పైకి వచ్చారు, ఎలాగా వారు చదువుకోవడానికి ఇన్స్పైరేషన్ అయ్యారో మనం తెలుసుకుందాం. నమస్కారం నారాజు గారు. చెప్పండి, ఎట్లా మీరు స్టడీ చేయాలని మీకు ఎవరు ఇన్స్పైర్ చేశారా, లేకపోతే మీ పరిస్థితులను బట్టి మీరు అలా చెప్పండి సార్. పరిస్థితులు అంటే మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా రెక్కల కష్టం చేసుకుంటూ ఉదయం పొలానికి వెళ్ళి సాయంత్రం వచ్చి అలసిపోయి ఇంట్లో పనులు చేసుకోలేక వాళ్ళందరినీ చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టం చూసుకుంటూ పెరిగిన వాళ్ళం మేము. వాళ్ళ కష్టాన్ని ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఆ బాధల నుంచి విముక్తి కలిగించాలి అని అంటే మా చేతిలో ఉన్నది ఒకటే ఒక అవకాశం, చదువు అనే ఒక ఆయుధం. ఆ చదువు అవకాశం ఉన్నంత వరకు చదువుకోవాలి. ఎంతవరకు అయితే మనకి గవర్నమెంట్ అనేది హెల్ప్ చేసుకుంటూ మనకి చేయందిస్తా ఉందో అంతవరకు నేను వినియోగించుకుంటూ నేను చదువుకోవాలి, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి 10 మందికి ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో నేను ఈ రకంగా కష్టపడుకుంటూ చదువుకుంటూ వచ్చాను. ఈ రోజు నేను ఈ పిహెచ్డి అవార్డు అవ్వడం కూడా అది మా తల్లిదండ్రులే ఇన్స్పిరేషన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అంటే బాగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టారా, లేకపోతే ఎట్లా మీ జీవన విధానం ఎలా గడిచింది? నిజానికి ఉన్నతమైన కుటుంబం కాదు, అసలుకి కడ పేదరికం అన్నమాట. మా అమ్మ నాన్న గాని ఊళ్ళో ఉన్న పెద్ద రైతుల దగ్గర ఇంట్లో పని మా నాన్నగారు జీతం ఉంచుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించారు. ఇంటికాడ కష్టపడి చదివించారు. కూలికి పోతే గానీ సాయంత్రానికి వచ్చేది కాదు. కూలికి పోయినా గానీ ఆ డబ్బులు ఆ రోజు ఇస్తేనే మాకు వెళ్ళేది, లేకపోతే గడిచేది కాదు. అలాంటి స్థితి నుంచి ఈ రోజు ఈ స్థితికి రాగలిగాను అని అంటే వాళ్ళే. అంటే మీరు కూలికి వెళ్ళిన సందర్భాలు ఏమన్నా? నేను హాలిడేస్ కి ఈ రోజు వచ్చాను అని అంటే, ఈ రోజు నైట్ రీచ్ అయ్యాను అని అంటే రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మా నాన్న వాళ్ళతో పాటు క్యారేజీ కట్టుకొని వెళ్ళిపోయేవాడిని. రేపు స్కూల్కి కానీ కాలేజీకి కానీ రేపు వెళ్ళాలి అనుకుంటే ఈ రోజు వరకు కూడా నేను కూలి పనికి వెళ్ళేవాడిని. ఎందుకంటే నాకు కొంచెం ఖర్చులకి ఉపయోగపడతాయి, మా నాన్న వాళ్ళకి కొద్దిగా శ్రమ తగ్గించిన వాడిని అవుతాను అని చెప్పేసి వెళ్ళేవాడిని. నేను చేయని పని లేదు. ఇంట్లో సిమెంట్ పనికి వెళ్ళాను, సుబాబులు నరకడానికి వెళ్ళాను, కాంక్రీట్ మిక్సింగ్ కి వెళ్ళాను. కాంక్రీట్ మిక్సింగ్ కలిపి బొచ్చులు. అప్పుడు చదువుకునేవాడిని కదా. అవును, కానీ మా నాన్న మా తల్లిదండ్రులు చేసేదాన్ని దృష్టిలో పెట్టుకుంటే నేను చేసేది చాలా చిన్నది అనిపించింది. ఆ ఉద్దేశంతో నేను చేసేది కష్టం ఇది అని నేను ఎప్పుడు అనుకోలేదు, నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే ఓకే, సో మంచిది నాగరాజు గారు. అంటే ఇప్పుడు లైఫ్ లో చాలా అచీవ్మెంట్ చేసిన వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఎట్లా ఉంటదంటే అసలు ఒక భయానకమైనటువంటి ట్రాజిడిక్ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు అనుభవించుంటారు. అట్లా మీ జీవితంలో మీరు ఏదైనా ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, ఇంతటితో ఆగిపోతాను అనుకునే ఏమైనా ఉన్నాయా లైఫ్ లో? నా లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ కూడా అలానే అనిపించేది. ప్రతిసారి కూడా ఆ టైంలో రెసిడెన్షియల్ లో ఉన్నప్పుడు బాగానే అనిపించింది. తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్ కి వచ్చినప్పుడు అమ్మాయి ఎట్టో ఇంటర్ జాయిన్ అయ్యాను అనిపించేది. ఇంటర్ అయిపోయినాక అమ్మాయి ఎలా ఏదో ఒక రీతిగా బీటెక్ లో జాయిన్ అయ్యాను అనిపించేది. బీటెక్ అయిపోయినాక అమ్మాయి బీటెక్ అయిపోయింది. తర్వాత ఎంటెక్ లో కూడా సేమ్ అలానే ఫీల్ అయ్యాను. తర్వాత వాళ్ళకి ఇలా జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని, కానీ నాకు వచ్చే డబ్బులు నాకు సరిపోయే కావు. దేవుడు పిహెచ్డీలో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. పిహెచ్డీలో కూడా జాయిన్ అయ్యి మా బ్యాచ్ లో కూడా నేనే ఫస్ట్ పిహెచ్డీ అవార్డెడ్ అయ్యాను. ఇంత చదువుకుంటే మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు నాగరాజు గారు?
నాది యాక్చువల్గా ఎంటెక్ అయిపోయిన 2013లో బీటెక్ అయిపోయింది, 15లో ఎంటెక్ అయిపోయింది. ఓకే. జూన్ లో కంప్లీట్ అయిపోతుంది. నేను మేలోనే మ్యారేజ్ చేసుకున్నాను. తను నా భార్య మేడి చిట్టమ్మ. తను కూడా అంతే కష్టపడి చదువుకుంటూ తల్లిదండ్రుల్ని తన ఇంటర్మీడియట్ లోనే కోల్పోయింది. అయినా కానీ వాళ్ళ అమ్మమ్మ గారు కంచిపోయి శాసన గారి సహాయంతోనే చదువుకుంది. రెసిడెన్షియల్ లో చదువుకుంటూ తర్వాత మమతాలోని చదువుకుంటూ బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసి 2022లోని 2024లోని నర్సింగ్ ఆఫీసర్ గా జాబ్ కొట్టింది. ఎక్కడండి? మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లోని జాబ్ వచ్చింది. జీజీహెచ్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లోని మన జోన్ 4 లో తెలంగాణ జోన్ 4 లోని ఖమ్మం, వరంగల్, మహబూబాద్, కొత్తగూడెం ఈ 4 జిల్లాల్లో కూడా తను 16వ ర్యాంక్ సాధించి ఖమ్మం జిల్లాలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోని నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తుంది. ఓకే. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరండి, బాబు పాప. బాబు అశ్విన్, తను ఇప్పుడు 5th క్లాస్, పాప ఆద్య, తను ఇప్పుడు 3rd క్లాస్. ఓకే. వాళ్ళు ఖమ్మం శ్రీ చైతన్య ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే. ఓకే. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంత గొప్ప చదువు ఒక మంచి యూనివర్సిటీలో మీరు ఒక డాక్టరేట్ పట్టా తీసుకుని ఇంకా ఎలా ఉందంటే అసలు మిమ్మల్ని చూస్తుంటే నేను చదువుకున్నాను అనే గర్వం ఎక్కడ కనపడట్లేదు. అంటే ఏమంటారంటే అన్ని ఉన్న ఇస్తరాకు అనిమని ఉంటది, ఏమి లేని ఇస్తరాకేమో ఎగిరెగిరి పడుతున్న సామెత ఉంటది. నిజంగా చదువు అనేది మొట్టమొదట మనకు సంస్కారం నేర్పుద్ది. అది ఆ సంస్కారం మీలో అచ్చుగుద్దినట్టు కనపడుతుంది. వెరీ హ్యాపీ అబౌట్ దట్. అలాగే ఎస్పెషల్లీ మరి మీ సతీమణి గారు, మా చెల్లెమ్మ గారికి కూడా ప్రత్యేక విషెస్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ పాత్ర, స్త్రీ యొక్క ప్రోత్సాహం ఉంటేనే పురుషుడు పైకి వెళ్ళగలడు. ఇప్పుడు తనను మీరు చేసుకున్న తర్వాత తనని మీరు ఎప్పుడైతే మీ లైఫ్ లో తన ఎంటర్ అయిందో అప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేయాలి, నువ్వు ఏదో ఒకటి చేసి తీసుకురా, ఒక 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు, నువ్వు ఎందుకు చదువుకోవాలి అని చెప్పి చదువు నాపేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును, కానీ అలాంటి సిచ్యువేషన్ లేదు. నా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా నేను 2 నెలల పాటు ఏ ఉద్యోగం లేకుండా ఇంటికాడ ఉన్నప్పుడు తను అప్పుడు మమతా మెడికల్ కాలేజీలోని బిఎస్సి నర్సింగ్ చేసుకుంటూ తను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఇల్లును పోషించింది. ఆ 2 నెలలు కూడా నన్ను ఎటువంటి కించపరిచే మాటలు కానీ, నన్ను అవమానించే మాటలు కానీ మాట్లాడలేదు. నన్ను ప్రోత్సహించే మాటలు మాట్లాడింది. నువ్వు చదువుకున్న దానికి ఖచ్చితంగా నీకు తగిన జాబ్ వస్తుంది, నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదని నాకు ప్రోత్సాహించింది. కానీ ఎప్పుడు కూడా నన్ను కించపరచడం అలాంటిది ఏమీ లేదు. ఓకే. 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 చాలా సంతోషం అమ్మా. మీ భర్తకు మీరు మంచి ప్రోత్సాహం ఇచ్చి ఇంకా అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి, భార్య భర్తల మధ్య గొడవలు ఏంటి, పిల్లలను కూడా అన్యాయం చేసి ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవటం కానీ, ఇలాంటి సందర్భాల్లో ఒక భర్తకు తోడుగా నిలిచి నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ రోజు తన విజయం వెనకాల మీ యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆ విజయంలో భాగంగా మీరు కూడా విజయం సాధించారు అనేది కూడా నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకా నాగరాజు గారు, ఇంకా లైఫ్ లో ఇంకా ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు? అసలు మీ గోల్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు ప్రజెంట్ పిహెచ్డి అయిపోయి కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. ఇది అయిపోతే నెక్స్ట్ నా గోల్ పోస్ట్ డాక్ చేయాలని, పిహెచ్డి తర్వాత కూడా పోస్ట్ డాక్ కూడా చేయాలని ఆశపడుతున్నాను. రీసెర్చ్ లో కూడా నేను ముందుగా వెళ్ళి ఏదైనా సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాల మీద